మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయండి. విధాంసం డిమాండ్. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీల ద్వారా 2400 మెడికల్ సీట్లు వచ్చాయి. ఇవన్నీ ప్రభుత్వ కాలేజీలే అని. కానీ ఇందులో సీటు కావాలి అంటే కోటి పెట్టి కొనుక్కోవాలి. అదేనండి కూటమి సర్కార్ తెచ్చిన పీపీపీ సూపర్ స్కీమ్. వైసీపీ సర్కార్ ఈ సీట్లలో సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ పేరుతో సర్కారే మెడికల్ సీట్లు అమ్మే పద్ధతి పెట్టింది. ఇది దుర్మార్గ కూటమి వస్తే ప్రభుత్వం కాలేజీల్లో మెడికల్ సీట్లన్నీ ఫ్రీ సీట్లే అన్నారు లోకేష్. కానీ మొన్న క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 17 ప్రైవేట్ వారికి వెళ్ళడం ఖాయం. దీనివల్ల నష్టం ఏమిటో చూద్దామా? ఈ కాలేజీలు ప్రభుత్వ చేతిలో ఉంటే మొత్తం 2400 సీట్లు ఫ్రీ సీట్లే. ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ఓసీల పిల్లలు కూడా ₹1 కూడా కట్టనక్కరకం లేకుండా డాక్టర్ చదవచ్చు. ఈ పీపీపీ వల్ల తెల్ల కార్డు లేని ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలందరూ ఒక్కో సీటు ₹1 పెట్టి కొనాలి. కన్వీనర్ కోటాలో సగం సీట్లే ఇస్తారు. ఫీజుల్లో కన్వీనర్ కోటాకు మేనేజ్మెంట్ కోటాకు తేడా ఉండదు. సగం సీట్లకే రిజర్వేషన్ వర్తిస్తుంది. మీకు రిజర్వేషన్లో సీట్ వచ్చినా మీకు సంవత్సర ఆదాయం 3 లక్షలు దాటితే కోటి కట్టాల్సిందే. ఇవే కాలేజీలు ప్రభుత్వ చేతిలో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఎవరూ ఫీజులు చెల్లించక్కర్లేదు. పేద ప్రజలు ఓసీ బీపీ బిల్లులకు షుగర్ బిల్లులకు కాలు నొప్పులకి ₹1000 కట్టక్కర్లేదు. అందుకే విధాసం అడుగుతుంది. ఈ ముద్రష్టపు పీపీపీని రద్దు చేసి మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే నడపాలి అని మీరు గొంతు కలపండి. మీ డాక్టర్ బూసి. వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీన్ని విదసం ఐక్యవేదిక ఖండిస్తూ పీపీపీ విధానాన్ని రద్దు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఏంటి అవసరం అంటే ఈ కాలేజీలకి కొత్తగా 2400 మెడికల్ సీట్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే 2400 సీట్లని కన్వీనర్ గారే కేటాయిస్తారు. 2400కి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి. ఇదే పీపీపీకి వెళితే ప్రైవేటు కాలేజీలతో సమానం. ప్రైవేటు కాలేజీల్లో 50% మాత్రమే కన్వీనర్ సీట్లు. ఆ 50% సీట్లలో కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండరో చిరు ఉద్యోగి కొడుకుతో సహా ఐఏఎస్ వాళ్ళకు కూడా ఫ్రీ సీటు ఉండదు. సంవత్సరానికి 15 నుండి 20 లక్షల రూపాయలు చెల్లించి కన్వీనర్ కోటాలో వచ్చిన మెడికల్ సీట్నే చదవాలి. కాబట్టి సామాన్యుడు ఎవరో కూడా ఈ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో వైద్య విద్య పొందటానికి అర్హత లేదు. కాబట్టి ఇవాళ మేము దీనివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే ఉన్నటువంటి సీట్లలో సగం సీట్లుగా మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. అందుకని మేము ఈ పీపీపీ విధానాన్ని వద్దని మొత్తం సీట్లన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. కన్వీనర్ గారే కేటాయించాలి. మెరిట్ ప్రాతిపదికన ఎస్సీ బీసీ ఎస్టీలే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా గవర్నమెంట్ పరంగానే సీట్లు కేటాయించాలి. ఫీజులు వసూలు చేయకూడదని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ మేము ఇంకొక ప్రకటన మాత్రం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. దాంట్లో అవి మొత్తంగా కలిపితే సూపర్ 6. ఓకే, వెరీ గుడ్. ఇవాళ నేనేం ఆరోపిస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలకి పీపీపీ అన్నారో ఈ కొత్త మెడికల్ కాలేజీల పీపీపీ విధానం అనేది పెట్టుబడిదారులకి వైద్య వ్యాపారం చేసి ఫీజుల రూపంలో దోపిడీ చేసే వర్గాలకి మీరు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇది వైద్య విద్య అందించడం కాదు, కార్పొరేట్లకు ఇచ్చేటువంటి ఒక కొత్త పథకంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి పథకం. దీన్ని వెంటనే మీరు రద్దు చేయాలి. ఈ 17 కాలేజీలను కూడా ప్రభుత్వ కాలేజీలుగానే నడపాలి. అవి మన భూములు, మన డబ్బు. ఇది కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సీట్లు. ఇవి కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వమని కేటాయిస్తే మీరేమో అమ్ముకోండిరా అని చెప్పి బయట వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది తప్పు.
కూటమి ప్రభుత్వం చేసేది మంచిది కాదు. ఇదే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినప్పుడు ఇందులో 10 కాలేజీలకి సగం సీట్లని సెల్ఫ్ ఫైనాన్షియల్ స్కీమ్కి ఇస్తానన్నాడు. అంటే ఆయన కూడా సగం సీట్లు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పాడు. అప్పుడు లోకేష్ గారు ఏమన్నారు, ఇది దుర్మార్గం, నేను వస్తే మన కూటమిని గెలిపిస్తే మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమైంది, వారికి మీకు తేడా ఏంటి? వారు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు, మీరు పీపీపీ అన్నారు. రెండిటికి తేడా లేదు. ఇదే ఘోరం. ఇంకా ఇక్కడ సాధారణమైన వాడు ఓపీ ఉచితం కాదు, బీపీ బిళ్ళలు షుగర్ బిళ్ళలు కొనుక్కోవాలంటే ఆ డబ్బులు కట్టాలి. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే పేదలకు అందరికీ ఉచిత వైద్యం వస్తుంది, అన్ని వర్గాల పిల్లలకు కూడా వైద్య విద్యని అందుబాటుకు వస్తుంది. ఇది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి మీరు అనుకున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.